విడదీయలేని స్నేహం ఉండేది. నీకోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా. ప్రతిగాధలో రాక్షసుడే హింసలు పెడతాడు, అణచగనే పుడతాడు రాజే ఒకడు. శత్రువునే కడదేర్చే పనిలో మన రాజు, హింసలనే మరిగాడు మంచిని మరిచే. నీచుడి అంతు చూశాడు, పంతంతో పోరాడి క్రోధంతో మారిపోయాడు. తానే ఒక రక్కసుడై సాధించే గుణం ఉండాలి, బలవంతుడైన ఎదిరించాలి. మీ ఓర్పు నేర్పునిక చాటాలి, గెలవాలంటే మన్నించాలి. రష్యన్స్ తీసుకొచ్చుకున్నాడు, గురుగు వాళ్ళు సర్బియన్ ఆర్మీని తీసుకొచ్చుకున్నారు. గేట్లో ఈ రోజు కూడా 700 కొత్తింటలు జరిగాయి. ఇకపై ఎవరొస్తారో ఎంతమంది వస్తారో తెలీదు. నువ్వు చెప్పు, ఎంతమందిని తెచ్చుకుంటున్నాము అన్నా? చెప్పు దేవా. మన ఆర్మీ ఎక్కడుంది? పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. పదులుకి దొరకని ఓ ఉక్కు బాద్షా, ఏ యుద్ధము ఎదురే వచ్చిన పొంగేనుగ హింస, ఏ చినుకుకి తనువే తడవని ఆకాశం వలస, ఏ శక్తికి తలనే వంచని ఈ శిఖరం వలస. ఈ ఒక్కడు రా చీకటిలో నాటిన దీనుల రక్ష, ఓ మిత్రుడికే ఇచ్చిన మాటకు బహుశా ఆ సత్తువకే తోడుగా ఆవేశం దాచిన హంస, ఆ రక్తములో ఉద్ధృతి ఓ విధ్వంస. ఈ అడవికి రాజాను తెలుసా? సుల్తాన్ 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 హే సలాం. 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 దేవుళ్ళు ఎట్లనో రారన్నో గదనే, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. రాక్షసుడన్నా వస్తాడేమోనని. దేవా మనిషికే ఆయుధం అందితే ఆ ఊహకే వణుకుతాయి గుండెలే. ఏ నీతి దయలేని విధ్వంసమే, ఓ మాటకు కట్టుబడి దాసోహమే, ఏ ప్రేమను కనలేని సంఘర్షణే, లోపల రగిలింది ఆక్రోశమే. ఆ కోపం రాజ్యం పోసి ఆవేశం హద్దులు మించి ఏ దిక్కులు తెంచేస్తుందో, ఏ హద్దులు ముంచేస్తుందో. సుల్తాన్ 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 హే సలాం. సుల్తాన్
ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సార్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ దేవ అదే కుర్చీని వర్దాకిస్తానని మాటిచ్చాడు. కానీ దాని మీద కూర్చునే హక్కు దేవాది. ఏ కంచున దాక్కున్నా భూకంపమే, ఏ కంచు కోటైనా భూమట్టమే, ఊహలకే అందరిదా ఆకారమే, ఆ ఒక్కడు అక్షముని సైన్యం అనే